హలో ఆల్, వెల్కమ్ టు కాస్మా టాక్స్. ఈ రోజు తెలుగు సినిమాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మన టాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన తెలుగు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇండస్ట్రీ హిట్ అంటే అప్పటి వరకు ఉన్న ఒక సినిమా కలెక్షన్స్ ని, ఆ తర్వాత వచ్చిన సినిమా దానికంటే ఎక్కువ షేర్ ని, గ్రోస్ ని, ఆ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేయడాన్నే ఇండస్ట్రీ హిట్ అంటారన్నమాట. సో అర్థమైందిగా, మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, బాలరాజు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, వరలక్ష్మి గారు కలిసి నటించిన ఈ సినిమాకి ఘంటసాల బాలరామయ్య గారు దర్శకత్వం వహించారు. ఈ బాలరాజు సినిమా 1948లో రిలీజ్ అయ్యి 10 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కీలుగుర్రం. అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు నటించిన ఈ సినిమాకి రాజా ఆఫ్ మిర్జాపూర్ గారు దర్శకత్వం వహించారు. ఈ కీలుగుర్రం సినిమా 1949లో రిలీజ్ అయ్యి 15 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి బాలరాజు రికార్డ్ ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. గుణసుందరి కథ. శ్రీరంజని గారు, శివరావు కస్తూరి గారు, శివరాం వల్లభజోసుల గారు నటించిన ఈ సినిమాకి కదిరి వెంకటరెడ్డి గారు దర్శకత్వం వహించారు. అదే 1949లో రిలీజ్ అయ్యి 20 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి కీలుగురం రికార్డ్ ని బ్రేక్ చేసి 1949లో రెండవ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పాతాళ భైరవి. ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, మాలతి గారు నటించిన సినిమాకి కదిరి వెంకటరెడ్డి గారు దర్శకత్వం వహించారు. ఈ పాతాళ భైరవి సినిమా 1951లో రిలీజ్ అయ్యి 25 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దేవదాసు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు నటించిన ఈ సినిమాకి వేదాంతం రామయ్య గారు దర్శకత్వం వహించారు. 1953లో దేవదాస్ సినిమా రిలీజ్ అయ్యి 30 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రోజులు మారాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు నటించిన ఈ సినిమాకి తాపి చాణక్య గారు దర్శకత్వం వహించారు. ఈ రోజులు మారాయి సినిమా 1955లో రిలీజ్ అయ్యి 35 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మాయాబజార్. ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు కలిసి నటించిన ఈ సినిమాకి కదిరి వెంకటరెడ్డి గారు దర్శకత్వం వహించగా 1957లో రిలీజ్ అయ్యి 40 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. జగదేక వీరుని కథ. ఎన్టీ రామారావు గారు, సరోజాదేవి గారు నటించిన ఈ సినిమాకి కదిరి వెంకటరెడ్డి గారు దర్శకత్వం వహించారు. 1961లో జగదేక వీరుని కథ రిలీజ్ అయ్యి 50 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. లవకుశ. ఎన్టీ రామారావు గారు, అంజలీదేవి గారు నటించిన ఈ సినిమాకి సిఎస్ రావు గారు మరియు చిత్తాజల పుల్లయ్య గారు దర్శకత్వం వహించగా 1963లో లవకుశ సినిమా రిలీజ్ అయ్యి 1,25,00,000 గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దసరా బుల్లోడు. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ గారు, చంద్రకళ గారు కలిసి నటించిన ఈ సినిమాకి విబి రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. ఈ దసరా బుల్లోడు 1971లో రిలీజ్ అయ్యి 1,50,00,000 గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల గారు నటించిన ఈ సినిమాకి వి రామచంద్ర గారు దర్శకత్వం వహించారు. 1974లో అల్లూరి సీతారామరాజుతో తెలుగు సినిమా పరిశ్రమకి మొట్టమొదటిగా కలర్ ప్రింట్ ని పరిచయం చేసి 2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అడవి రాముడు. ఎన్టీ రామారావు గారు, జయప్రద గారు, జయసుధ గారు కలిసి నటించిన ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. 1977లో రిలీజ్ అయ్యి 3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రేమాభిషేకం. అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు, జయసుధ గారు కలిసి నటించిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. 1981లో ప్రేమాభిషేకం రిలీజ్ అయ్యి 4,50,00,000 గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రతిఘటన. విజయశాంతి గారు, చరణ్ రాజు గారు, కోటా శ్రీనివాస్ గారు నటించిన ఈ సినిమాకి టి కృష్ణ గారు దర్శకత్వం వహించగా 1985లో రిలీజ్ అయిన ప్రతిఘటన సినిమా 5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పసివాడి ప్రాణం. చిరంజీవి గారు, విజయశాంతి గారు నటించిన ఈ సినిమాకి ఏ కోదండరామరెడ్డి గారు దర్శకత్వం వహించగా 1987లో ఈ పసివాడి ప్రాణం రిలీజ్ అయ్యి 5,25,00,000 గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదీకాక 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. యముడికి మొగుడు. చిరంజీవి గారు, రాధా గారు నటించిన ఈ సినిమాకి రవిరాజా పినిశెట్టి గారు దర్శకత్వం వహించారు. 1988లో యముడికి మొగుడు సినిమా రిలీజ్ అయ్యి 6,25,00,000 గ్రాస్ ని, 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ముద్దుల మావయ్య. బాలకృష్ణ గారు, విజయశాంతి గారు, బ్రహ్మానందం గారు కలిసి నటించిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించగా 1989లో రిలీజ్ అయ్యి 6,50,00,000 గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదేవిధంగా 5,55,00,000 షేర్ ని కలెక్ట్ చేయడం మరో విశేషం. శివ. అక్కినేని నాగార్జున గారు, అమలా గారు కలిసి నటించిన ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించారు. 1989లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచి ఫిల్మ్ మేకింగ్ లో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసి 8,75,00,000 గ్రాస్ ను,
5,90,00,000 షేర్ని కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి గారు, శ్రీదేవి గారు కలిసి నటించిన ఈ సినిమాకి కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించగా 1990లో రిలీజ్ అయ్యి 9 కోట్ల గ్రాస్ని, 6 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. గ్యాంగ్ లీడర్. చిరంజీవి గారు, విజయశాంతి గారు కలిసి నటించిన ఈ సినిమాకి విజయ్ బాపినీడు దర్శకత్వం వహించగా 1991లో గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయ్యి 10,75,00,000 గ్రాస్ను, 7 కోట్ల షేర్ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చంటి. వెంకటేష్ గారు, మీనా గారు నటించిన ఈ సినిమాకి రవిరాజా పినిశెట్టి గారు దర్శకత్వం వహించగా 1992లో చంటి సినిమా రిలీజ్ అయ్యి 11,75,00,000 గ్రాస్ను, 9 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఘరానా మొగుడు. చిరంజీవి గారు, నగ్మ గారు కలిసి నటించిన ఈ సినిమాకి కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. 1992లో రిలీజ్ అయ్యి 13 కోట్ల గ్రాస్ను, 10 కోట్ల షేర్ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పెదరాయుడు. మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు, సౌందర్య గారు కలిసి నటించిన ఈ సినిమాకి రవిరాజా పినిశెట్టి గారు దర్శకత్వం వహించగా 1995లో పెదరాయుడు సినిమా రిలీజ్ అయ్యి 17,75,00,000 గ్రాస్ను, 12 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మోహన్ బాబు గారి కెరీర్లోనే ది బెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా జనాల్లో గుర్తుండిపోయింది. పెళ్లి సందడి. శ్రీకాంత్ గారు, రవళి గారు కలిసి నటించిన ఈ సినిమాకి కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించగా 1996లో ఈ పెళ్లి సందడి సినిమా రిలీజ్ అయ్యి 18,60,00,000 గ్రాస్ను, 12,50,00,000 షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నిన్నే పెళ్లాడుతా. అక్కినేని నాగార్జున గారు, తబూ కలిసి నటించిన ఈ సినిమాకి కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించగా 1996లో నిన్నే పెళ్లాడుతా సినిమా రిలీజ్ అయ్యి 19,75,00,000 గ్రాస్ను, 13 కోట్ల షేర్ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చూడాలనుంది. మెగాస్టార్ చిరంజీవి గారు, సౌందర్య గారు, అంజలా జవేరీ గారు కలిసి నటించిన ఈ సినిమాకి గుణశేఖర్ గారు దర్శకత్వం వహించగా ఈ సినిమా 1998లో రిలీజ్ అయ్యి 21,40,00,000 గ్రాస్ను, 14,25,00,000 షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సమరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ గారు, సిమ్రన్, అంజలా జవేరీ కలిసి నటించిన ఈ సినిమాకి బి. గోపాల్ గారు దర్శకత్వం వహించారు. 1999లో రిలీజ్ అయిన సమరసింహారెడ్డి 24,70,00,000 గ్రాస్ను, 16 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కలిసుందాంరా. వెంకటేష్ గారు, సిమ్రన్ గారు నటించిన ఈ సినిమాకి ఉదయ్ శంకర్ గారు దర్శకత్వం వహించారు. 2000లో రిలీజ్ అయిన ఈ సినిమా 26,10,00,000 గ్రాస్ను, 17 కోట్ల షేర్ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నువ్వే కావాలి. తరుణ్, రిచా పల్లోడ్ కలిసి నటించిన ఈ సినిమాకి విజయభాస్కర్ గారు దర్శకత్వం వహించగా 2000లో రిలీజ్ అయిన ఈ సినిమాతో తరుణ్ మెయిన్ లీడ్గా పరిచయం అవ్వగా తరుణ్ కెరీర్లో మొదటి సినిమాతోనే 32,50,00,000 గ్రాస్ను, 20 కోట్ల షేర్ను కలెక్ట్ చేసి మొట్టమొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. నరసింహనాయుడు. బాలకృష్ణ గారు, సిమ్రన్, ప్రీతి జంగాయని నటించిన ఈ సినిమాకి బి. గోపాల్ గారు దర్శకత్వం వహించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా 36,50,00,000 గ్రాస్ను, 30 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇంద్ర. చిరంజీవి గారు, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన ఈ సినిమాకి బి. గోపాల్ గారు దర్శకత్వం వహించగా 2002లో రిలీజ్ అయిన ఇంద్ర 48,80,00,000 గ్రాస్ను, 33 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పోకిరి. మహేష్ బాబు గారు, ఇలియానా గారు కలిసి నటించిన ఈ సినిమాకి పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించగా 2006లో రిలీజ్ అయిన పోకిరి 63,90,00,000 గ్రాస్ను, 40 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అలాగే మహేష్ బాబు గారి కెరియర్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అరుంధతి. అనుష్క శెట్టి, సోనూ సూద్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించగా 2009లో రిలీజ్ అయిన అరుంధతి 77,80,00,000 గ్రాస్ను, 52 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచి అనుష్క శెట్టి గారిని తెలుగు ఇండస్ట్రీకి లేడీ సూపర్ స్టార్గా చేసింది. మగధీర. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన ఈ సినిమాకి ఎస్. రాజమౌళి గారు దర్శకత్వం వహించగా 2009లో రిలీజ్ అయిన మగధీర 128,50,00,000 గ్రాస్ను, 74,81,00,000 షేర్ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచి రామ్ చరణ్ గారికి స్టార్ స్టేటస్ని ఇచ్చింది. అత్తారింటికి దారేది. పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీతా సుభాష్ నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు దర్శకత్వం వహించగా 2013లో రిలీజ్ అయ్యి ఈ సినిమా 129,60,00,000 గ్రాస్ను, 75,91,00,000 షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బాహుబలి ద బిగినింగ్. ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా నటించిన ఈ సినిమాకి ఎస్. రాజమౌళి గారు దర్శకత్వం వహించగా 2015లో రిలీజ్ అయిన బాహుబలి ద బిగినింగ్ 576,50,00,000 గ్రాస్ను, 183 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తెలుగు సినిమా స్థాయిని పెంచింది. తెలుగు సినిమా పరిశ్రమకి ఒక ప్రైడ్ని తీసుకొచ్చి ప్రభాస్ గారిని పాన్ ఇండియా స్టార్గా చేసింది. బాహుబలి ద కన్క్లూషన్. ప్రభాస్,
రానా, అనుష్క శెట్టి, తమన్నా నటించిన ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం వహించగా 2017లో రిలీజ్ అయిన బాహుబలి ద కన్క్లూషన్ 1742 కోట్ల 30 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 317 కోట్ల షేర్ని రాబట్టి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. రాజమౌళి గారిని ఇండియాస్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్ట్లో ఒకటిగా చేసింది. తెలుగు సినిమా స్థాయిని మరింత ముందుకి తీసుకెళ్లింది. పుష్ప ద రూల్. అల్లు అర్జున్, రష్మిక మందాన నటించిన ఈ సినిమాకి సుకుమార్ గారు దర్శకత్వం వహించగా 2024లో రిలీజ్ అయిన పుష్ప ద రూల్ 1947 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి నార్త్లో కాన్స్ రికార్డ్ని సహితం బ్రేక్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి బాహుబలి తర్వాత టాలీవుడ్లో ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సో గైస్, వీడియో చూసారుగా. ఈ వీడియో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీ ముందుకి తీసుకొచ్చాం. ఏమైనా మిస్టేక్స్ చెప్పినా, ఏదైనా సినిమా మర్చిపోయినా మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేసి మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పోజ్మా టాక్స్. పోజ్మా అంటే పాజిటివ్ సినిమా.